గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. చాలా రోజులుగా, చాలా నెలలుగా, అంటే గత 2 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి భారీ నోటిఫికేషన్స్ వెలువడలేదు. సో ఇటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 2 రకాల నోటిఫికేషన్స్ రావడం మనకి మంచి అవకాశంగా భావించాలి. సో మనకి ఏపీ హైకోర్టు నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్స్లో ఏమేమి పోస్టులు ఇచ్చారు, వాటికి ఎవరు ఎలిజిబుల్, సిలబస్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. సో మీకు నోటిఫికేషన్స్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఏపీ హైకోర్టు నుంచి 2 రకాల నోటిఫికేషన్స్ వచ్చింది. అదేంటంటే, సో ఫస్ట్ నోటిఫికేషన్లో అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, సో ఈ 2 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. సెకండ్ నోటిఫికేషన్లో టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్. ఓకేనా అండి? సో టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్, సో ఈ 2 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఈ 2 పోస్టులకి కలిపి మనం ఒకసారి అప్లై చేస్తాము. నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్, సో ఈ 2 పోస్టులకి కలిపి మనం ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందండి. సో ఈ 2 రకాల నోటిఫికేషన్స్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. సో జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వెబ్సైట్లోకి వెళ్ళి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ప్రతి పాయింట్ సో లైన్ టు లైన్ చదివామంటే మనకి ఎటువంటి డౌట్స్ కూడా రైజ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. మన ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. సో నోటిఫికేషన్ నెంబర్ ఏంటంటే 02/2021 నోటిఫికేషన్ నెంబర్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 9/9/2021, అంటే సెప్టెంబర్ 9న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అంటే దాదాపు 1 వీక్ అవుతా ఉందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఇన్ ద హైకోర్ట్ సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ జాబ్స్, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్తో ఈక్వల్ అండి. సో కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, ఇంకే జాబ్స్ కాదు. ఓకే అండి? సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది గవర్నమెంట్ జాబ్సే. దీనికి పే స్కేల్ ఎంత అంటే 16,400 to 49,870, అంటే అప్రాక్సిమేట్గా మనకి 27,000 to 28,000 మనకి బై హ్యాండ్ వస్తుందండి. మనకి మంచి జాబ్గానే మనం దీన్ని గుర్తించాలి, చిన్న జాబ్ అయితే కాదండి. ద అప్లికేషన్స్ షాల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ప్లేస్డ్ ఆన్ ది హైకోర్ట్స్ వెబ్సైట్. సో మనకి వెబ్సైట్ ఇచ్చారండి. ఆ వెబ్సైట్ ఏంటంటే హెచ్సి hc.ap.nic.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళామంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. అండ్ నో అప్లికేషన్ షాల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ ఆర్ బై పోస్ట్, అంటే అప్లై చేసుకునే విధానము కంప్లీట్గా ఆన్లైన్లో చేసుకోవాలి. సో బై పోస్ట్లో పంపించడం కానీ, సో డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడం కానీ యాక్సెప్టబుల్ కాదండి. మనకి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30/9/2021 till 11:59 PM, అంటే సెప్టెంబర్ 30వ తేదీ midnight 12 లోపు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడండి? సెప్టెంబర్ 30. సో ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ వ్యాకెన్సీస్ ఎన్ని? సో మనకి 2 రకాల పోస్టులు అని చెప్పుకున్నాం కదండి. సో అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, ఎగ్జామినర్ పోస్ట్ ఒకటి. సో అసిస్టెంట్ పోస్టుకి
ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే 71 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. 71 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో రిజర్వేషన్ వైజ్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో చూద్దామండి. అంటే ఓసీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఓకేనా ఫ్రెండ్స్. సో రిజర్వేషన్ వైజ్ ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారో చూద్దాం. సో ఓసీకి 25 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. ఓసీకి 25 వ్యాకెన్సీస్, అందులో 10 ఉమెన్కి, ఓకేనా. ఓసీ బ్లైండ్ వాళ్ళకి 1 వ్యాకెన్సీ, అది కూడా ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఓసీ హియరింగ్ ఇంపైర్డ్, హియరింగ్ వాళ్ళకి 1 వ్యాకెన్సీ, లోకోమోటార్ డిజబిలిటీకి 1, ఎక్స్ సర్వీస్ మెన్కి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయండి, అందులో 1 ఉమెన్కి. నెక్స్ట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ కోటాలో 1 వ్యాకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ రీసెంట్గా మనకు వచ్చిన రిజర్వేషన్ ఏంటండి, ఈడబ్ల్యూఎస్ కోటా. సో ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% ఉంటుందండి. అంటే దాదాపుగా మనకి 6 వ్యాకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఆ 6 వ్యాకెన్సీస్లో కూడా 2 వచ్చి ఉమెన్కి ఇచ్చారండి, 2 ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ బీసీఏలో 6 వ్యాకెన్సీస్, అందులో 2 ఉమెన్. బీసీబీకి 5 వ్యాకెన్సీస్, అందులో 2 ఉమెన్కి. బీసీసీలో ఓన్లీ 1 ఇచ్చారు, అది ఉమెన్కైనా ఉండొచ్చు, మెన్కైనా ఉండొచ్చు అండి, ఎవరైనా దానికి పోటీ పడవచ్చు. బీసీడీకి అయితే 5 వ్యాకెన్సీస్, అందులో 2 లేడీస్కి ఇచ్చారు. బీసీఈలో 3 వ్యాకెన్సీస్, అందులో 1 ఉమెన్. ఎస్సీకి అయితే 10 వ్యాకెన్సీస్, ఎస్టీకి అయితే 4 వ్యాకెన్సీస్. ఓవరాల్గా 71 వ్యాకెన్సీస్ ఉన్నాయి, అందులో 27 వచ్చి ఉమెన్కి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, సో మనకి వ్యాకెన్సీస్ క్లియర్ కదండి. సో ఓసీకి అందరూ పోటీ పడవచ్చు, సో అది కాకుండా బీసీఏ అనుకోండి, మీరు బీసీఏలో 6 ఉన్నాయి, అవునా, అందులో 2 ఉమెన్కి. అంటే మేల్ అనుకోండి, మీరు మేల్కి ఓవరాల్గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, బీసీఏలో 4 వ్యాకెన్సీస్. అదే ఓసీలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, మేల్కి అయితే 15 వ్యాకెన్సీస్. సపోజ్ మీరు బీసీఏ అనుకోండి, మీకు అప్లై అయ్యే వ్యాకెన్సీస్ ఎన్ని, 15 + 14, అంటే టోటల్గా 19 వ్యాకెన్సీస్ మీకు అప్లికబుల్ అవుతుంది, అవునా. సో అదండి. సో ఓవరాల్గా లేడీస్కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో జెంట్స్కి అయితే వాళ్ళకి ఇచ్చిన వ్యాకెన్సీస్ ప్రకారం పోటీ పడాల్సి ఉంటుందండి. ఇది అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన వ్యాకెన్సీస్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్ట్కి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఎగ్జామినర్ పోస్ట్కి 29 వ్యాకెన్సీస్ ఇచ్చారండి. పే స్కేల్ వీళ్ళకి కూడా సేమ్ పే స్కేల్, 16,400 to 49,870, అంటే అప్రాక్సిమేట్గా 28,000 వరకు బై హ్యాండ్ వస్తుందండి, 28,000 వరకు బై హ్యాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 29 వ్యాకెన్సీస్లో ఓసీకి 10 వ్యాకెన్సీస్, అందులో 3 వచ్చి ఉమెన్ కండి, అంటే మేల్కి అయితే ఓన్లీ 7 వ్యాకెన్సీస్. ఓసీ బ్లైండ్కి 1 వ్యాకెన్సీ, ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ 1 వ్యాకెన్సీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి 3, బీసీబీకి 2, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 5, ఎస్టీకి 2. ఓవరాల్గా 29 వ్యాకెన్సీస్లో 12 ఉమెన్కి ఇచ్చారండి. సో జెంట్స్కి అయితే టోటల్ ఎన్ని, ఇంకా 17 వ్యాకెన్సీస్ జెంట్స్కి ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారా, నోట్ చదవండి. సెలక్షన్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు బీసీఈ గ్రూప్ షల్ బీ సబ్జెక్టెడ్ టు ద రిజల్ట్ ఆఫ్ సివిల్ అపీల్ నంబర్ 2628-2637 ఆఫ్ 2010 ఆన్ ది ఫైల్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆ నోట్తో మనకి పెద్దగా పని లేదండి. నెక్స్ట్ నెక్స్ట్ రిజర్వేషన్.
సో ఈ రిజర్వేషన్స్ మనకి అందరికీ అన్ని రకాల కేటగిరీ వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్తో మనకి పెద్దగా పని లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ అసిస్టెంట్కి ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామినర్కి ఎవరు ఎలిజిబుల్ చూద్దామండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా established or incorporated by or under a central act, provincial act or a state act, or from any institute recognized by the University Grants Commission or any other degree equivalent to such qualification. అంటే ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీ చదివినా ఎవరైనా సరే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. సో ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా, అంటే ఎనీ డిగ్రీ, బీటెక్ కూడా డిగ్రీనే కాబట్టి ఏ డిగ్రీ చదివినా కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఎంత? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అట్ ది సేమ్ టైం 42 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండకూడదు. అంటే 18 to 42 ఇయర్స్, 18 to 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ అనేది మన ఏజ్. అది ఏ డేట్ ప్రకారం అంటే జూలై 1, 2021. సో ఈ డేట్ని కంపేర్ చేసుకొని 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి, 42 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండకూడదండి. సో అది మనకి ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఈ ఏజ్ లిమిట్ని ఎక్స్టెండ్ చేస్తారు కదండి, అది వచ్చి కామనే. సో 5 ఇయర్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే 42 + 5 47 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ వాళ్ళు కూడా 5 ఇయర్స్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. మామూలుగా 3 ఇయర్సే ఉంటుంది, కానీ ఈ నోటిఫికేషన్లో ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 ఇయర్స్ ఫర్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు 42 + 10 52 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓకేనా. సో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 800 రూపీస్ అండి, 800 రూపీస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకందరికీ కూడా 400 రూపీస్ మాత్రమే అండి, 400 రూపీస్ మాత్రమే. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి? సో ఎగ్జామినేషను ఒకటే ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, సో ఏ విధంగా రిక్రూట్ చేస్తారో చూద్దామండి. సో మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ద సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ త్రూ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కంప్రైజింగ్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్. ద క్వశ్చన్ పేపర్ will be degree standard for 100 marks. Time is 120 minutes. అంటే మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటంటే 3 సబ్జెక్ట్స్ ఇచ్చారండి, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. మనకి ఎగ్జామ్లో సిలబస్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే వస్తాయండి. క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే
100 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్కు, 100 మార్క్స్. టైం ఎంతంటే 120 మినిట్స్, అంటే 2 అవర్స్ ఇచ్చారండి. సో క్వశ్చన్స్ తక్కువ, టైం ఎక్కువ, సో ప్లస్ పాయింటే. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటుంది కదండి, అదేంటో చూద్దాం. ఆ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ హూ సెక్యూర్ 45%, ఈడబ్ల్యూఎస్ 40%, BCs 35%, scheduled caste, scheduled tribes and physically challenged 30% marks. In the computer based objective type examination will be considered for appointment basing on the common merit list. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు మినిమం 45% మార్క్స్ తెచ్చుకోవాలి, అంటే మినిమం 45 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40 మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీస్ అయితే 35% మార్క్స్, అంటే 35 మార్క్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 45% మార్క్స్, అంటే 45 మార్క్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 మార్క్స్, బీసీ వాళ్ళకి 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 30 మార్క్స్. ఇది మినిమం మార్క్స్ తెచ్చుకోవాలండి. దీనికన్నా తక్కువ వస్తే జాబ్ ఇవ్వరు. మినిమం ఇది రావాలి, ప్లస్ మెరిట్ లిస్ట్లో టాప్ స్కోర్ ఉండాలండి. సో మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ముందుంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. కానీ సపోజ్ మనకి ఒక 10 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. 10 వ్యాకెన్సీస్లో 10 మెంబర్సే ఎగ్జామ్ రాశారనుకోండి, 10 మెంబర్స్కి 45 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి. సపోజ్ అందరూ ఓపెన్ కేటగిరీ అని అనుకోండి, అందరికీ 45 కన్నా తక్కువే వచ్చింది అనుకోండి, సో ఎవరికి జాబ్ ఇవ్వరండి. ఆ వ్యాకెన్సీస్ అలాగే ఉంటాయి. అదేవిధంగా ఎవరికి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 45 ఓసీ వాళ్ళకైతే, ఈడబ్ల్యూఎస్కి అయితే 40 మార్క్స్, బీసీకి 35, ఎస్సీ ఎస్టీకి ఫిజికల్లీ ఛాలెంజ్కి 30 మార్క్స్ అండి. సో దీనికన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. నెక్స్ట్ సో సిలబస్ ఇక్కడ ఇచ్చారండి. సో సిలబస్ ఇచ్చారు. సో జనరల్ నాలెడ్జ్లో ఈ టాపిక్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో అయితే ఇది ఉంటుంది, రీజనింగ్లో ఈ టాపిక్స్ ఉంటాయండి. సో సిలబస్ గురించి మనం డీటెయిల్గా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫ్ స్క్రైబ్. సో స్క్రైబ్ని ఎవరు అరేంజ్ చేసుకోవాలండి? సో విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ హూస్ రైటింగ్ స్పీడ్ ఈజ్ అఫెక్టెడ్ బై సెరెబ్రల్ పాల్సీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, candidates with locomotor disabilities, one arm, can avail the assistance of scribe for writing answers on their behalf. For engaging the scribe, candidates will have to indicate the same while filling online application form. Engagement of scribe will be subject to the following conditions. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు స్క్రైబ్ని అరేంజ్ చేసుకుంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారండి. సో స్క్రైబ్ని ఎవరైతే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని చదివారు అంటే దాన్ని బట్టి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చండి. Next, the particulars furnished by the applicant in the application form will be taken as final. Candidates should therefore be very careful in filling the online application form. అంటే మనం ఇచ్చిన డేటా అనేది, అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏ డేటా అయితే ఇస్తామో అదే ఫైనల్ అంట. సో కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. దానిలో ఒక మిస్టేక్ వచ్చినా కూడా దానికి రెస్పాన్సిబుల్ మనమే అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్పెషల్లీ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఇలాంటి వాటిల్లో మనము అస్సలు మిస్టేక్స్ చేయకూడదండి. సో కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ కళ్ళ ముందే అప్లై చేయించుకోండి. సో మీరు లేకుండా ఎవరిని అప్లై చేయమని చెప్పేది ఇలాంటివి అయితే చేయొద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది జనరల్ నోట్ అండి, ఇది జనరల్ పాయింట్స్, జనరల్గా మనకి ఇచ్చే కొన్ని పాయింట్స్. సెకండ్ పాయింట్, ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ సబ్సీక్వెంట్లీ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ద హైకోర్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. అంటే అప్లికేషన్ అప్లై చేసేసిన తర్వాత
మళ్ళీ మనం డైరెక్ట్గా కానీ ఇంకేదైనా ఫార్మాట్లో కానీ వెళ్ళి కలిసి ఇది డీటెయిల్స్ మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పండి అని ఏదైనా మనము చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదండి. అది గుర్తుపెట్టుకోండి. ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ అంటే పేమెంట్ చేయకుండా అప్లై చేసేసిన లేదా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నా అటువంటి అప్లికేషన్ ఫామ్స్ రిజెక్ట్ అయిపోతుంటాయండి జనరల్గా. ఇఫ్ ఎనీ ల్యాబ్స్ ఈజ్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ద స్క్రూటినీ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఏ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ ఈవెన్ దో హీ ఈజ్ ఫౌండ్ ఎలిజిబుల్. మనం ఎలిజిబుల్ అయినప్పటికీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైనా ల్యాబ్సెస్ కానీ జరిగిందంటే అంటే మనం రెస్పాండ్ అవ్వకపోవడం కానీ ఇంకేదైనా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కానీ సో ఏది జరిగినా కూడా మనము రిజెక్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి నోటిఫికేషన్ అప్లై చేసినప్పటి నుంచి మనం జాబ్లోకి ఎంటర్ అయ్యే వరకు మనం ప్రతి పాయింట్ కూడా గమనిస్తూ ఉండాలి. వెబ్సైట్ డైలీ చెక్ చేసుకోవడం కానీ ఏదైనా మెసేజెస్ ఈమెయిల్స్ వస్తే చెక్ చేసుకోవడం కానీ ప్రతిదీ కూడా మనం వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. నెక్స్ట్, the candidates availing reservation under academically weaker section have to satisfy the conditions specified in GO number 66, GO number 73. If any candidate belonging to academically weaker section is selected for appointment to any of the post, he or she shall produce original EWS certificate issued by the concerned Tahsildar mentioning therein that the gross annual family income from all sources is below 8 lakhs. అంటే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకునే వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలండి. అది కామన్. ఈడబ్ల్యూఎస్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 8 lakhs లోపు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. సో ఎంఆర్ఓ దగ్గర కానీ మనం ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చాము అంటే మనకు సరిపోతుందండి. సో ఇది మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, the candidates applying under sports quota and qualified in the objective type examination have to furnish certificates in Form 1, Form 2, Form 3 and Form 4 as the case may be as per Annex 3. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళకి సో ఈ Form 1, Form 2, Form 3, Form 4 సో ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటండి. వాళ్ళు సార్ చూసుకోండి. నెక్స్ట్, if more number of candidates apply for the above posts, objective type examination will be conducted in different sessions and normalized scores will be used. So friends, next point, if more number of candidates applied, then exam will be conducted in different sessions and normalized scores will be used by applying normalization method approved by Government of India and merit lists are generated. అంటే ఎక్కువ మెంబర్స్ కానీ ఎగ్జామ్కి అప్లై చేస్తే సో ఒకే సెషన్లో అంటే అట్ ఏ టైం అందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరకపోతే డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక సెషన్లో కండక్ట్ చేసిన వాళ్ళకి పేపర్ ఈజీగా ఉండొచ్చు, ఇంకో సెషన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి డిఫికల్ట్గా ఉండొచ్చు. అప్పుడు ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉన్న వాళ్ళు లాస్ అయిపోతారు. కాబట్టి సో అందరికీ న్యాయం చేసేందుకు సో నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారండి. సో అది ఈ పాయింట్. సో డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ అప్లై చేసి స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విత్ డిజబిలిటీస్ విల్ బి సబ్జెక్టెడ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఓన్లీ దోస్ కన్ఫార్మింగ్ టు ద మెడికల్ స్టాండర్డ్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్. సో డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయితే అటువంటి వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అపాయింట్మెంట్ ప్రాసెస్లో. సో ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళ మెడికల్ స్టాండర్డ్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రం జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇవన్నీ కూడా కామన్ పాయింట్సే అండి. సో ఒకసారి మీకు చదివి వినిపించాను అంతే. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఇవన్నీ కామనే. ఒకసారి నోటిఫికేషన్ మీకు డౌట్స్ ఉంటే చదవండి, క్లియర్ అయిపోతుంది. సో లేదంటే ఈ పాయింట్స్ ఏది పెద్దగా మనకు అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో చాలా అదృష్టమని చెప్పుకోవాలండి ఇటువంటి టైంలో, ఎటువంటి నోటిఫికేషన్స్ లేని టైంలో. సో అందరూ కూడా ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదివి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టైపిస్ట్ కాపీస్ట్ నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయండి. సేమ్ ప్రాసెస్ ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో మనము సో ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి డీటెయిల్స్ కావాలి, సో ఈ డీటెయిల్స్తో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.